సో ఎన్నో చిత్రాల్లో మీరు రాజకీయ నాయకుడిగా కనిపించారు మాకు. సో మరెన్నో చిత్రాల్లో కూడా కనిపించబోతున్నారు. అంటే రియాలిటీలో కూడా వ్యక్తిగతంగా కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకా సినిమాల్లో కూడా మాకు మీ పాత్ర రియాలిటీలో ఎలా ఉన్నారో పాత్రలో కూడా అలా కనిపించే అవకాశం ఏమైనా ఉందా? చూడండి, మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలని అడిగేస్తారు. పాపం సినిమా వేరు, అది కథ, అది ఒక కల్పన, ఒక కథ. దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? సో అంటే అక్కడ సినిమాలకి ఒక 30 మందిని కొడతారు, లైఫ్ లో కొడతాడా 30 మందిని? కారు ఇలా జంప్ చేస్తే చేస్తామా? ఇలా సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, అందులో కొన్ని విషయాలు చెప్తాం. దానికి రియల్ లైఫ్ కి ఎందుకు తెస్తారు? అంటే ఈ రాజకీయాల్లోకి రావడం వల్ల సినిమాలకి ఏమైనా బ్రేక్ పడడం అలాంటివి జరుగుతుందంటారా? చూడండి, జీవితంలో ఈ ప్రయాణంలో అది తగ్గించాల్సి వస్తే తగ్గించాలి కదండి. బాధ్యత ఏముందో, ఏ వరకు ఎక్కడ తీసుకువెళ్తుందో మనకేం తెలుసు. If it needs that I reduce films, I should reduce films. సో ప్రకాష్ రాజ్ అంటే ఆ పేరు కింద ఫర్ ఏ చేంజ్ అని మేము ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చా? ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడంటే, ప్రతిసారి ఓటేసి ఇంటికి వెళ్తాం, ఫర్ ఎ చేంజ్ రండి పార్లమెంట్కి వెళ్దాం అంటున్నాడు. ప్రకాష్ రాజ్ ఫర్ ఎ చేంజ్. ఎస్.